హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా, ఇవంతా పూజ కూడా మా అమ్మాయి చేసిందండి. బొమ్మల కొలువు పెట్టామంట నిన్న. దీపావళికి మా సైడ్ అయితే బొమ్మల కొలువు పెడతారండి. మీ సైడ్ కూడా అలాగే పెడతారా? కామెంట్ చేయండి. చూసారు కదా, తులసమ్మకు కూడా పూజ చేసింది. అలాగే ఇంట్లో కూడా తానే పూజ చేసిందండి. చూడండి ఎంత బాగుందో. దీపావళి పండుగ బాగా జరుపుకోండి. అలాగే బాంబులు అలా పటాకులు కాల్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కాలవండి. కొన్ని అంటే కలుషితం కాకుండా చూసుకోవాలి కదా మనం కూడా. అందుకని అలా కొన్ని కాలవండి, మరి ఎక్కువగా కాలవకండి. పిల్లలు కూడా జాగ్రత్త. వాళ్ళు కాల్చేటప్పుడు కూడా మీరు పక్కన ఉండి పెద్దవాళ్ళు చూసుకుంటూ కాల్పియండి, లేదంటే చేతులు కూడా కాల్చుకుంటారు కదా. చూడండి, మా అమ్మాయే పూజ చేసిందండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా అన్నీ కూడా నేర్పియాలండి ఆడపిల్లలకి. ఎందుకంటే అన్ని వేళలా మనం చేయడానికి వీలుండదు కాబట్టి వాళ్ళకు కూడా నేర్పించామంటే వాళ్ళు కూడా ఎలా చేయాలో నేర్చుకుంటారు కదా. చూడండి, మా అమ్మాయికి అయితే నేను అన్నీ నేర్పిస్తూ ఉంటానండి. చూసారు కదా, తానే పూజ చేసింది మొత్తం కూడా. చూడండి ఎంత బాగా బొట్లు పెట్టిందో, ఎంత బాగా పూజ చేసిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, అమ్మవారి ముఖంలో ఎంత కళ ఉందో. చాలా బాగుందండి ఈ విగ్రహం అయితే. నేను తీసుకొని కూడా 2 సంవత్సరాలు అవుతుందండి అమ్మవారిని. చూసారు కదా ఎంత బాగుందో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.